ఫ్రెండ్స్, ఇందాకలో సగం వీడియో చేశాను, మిగతాది నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను. టూ లాంగ్ అయిపోతే రాదు కాబట్టి ఈ జీడిపప్పు బాదం పప్పు స్వీట్లో వేసేసుకుంటాం. ఈ సబ్జా గింజలు చూడండి, వీటిని కూడా ఇందులో వేసేసుకుంటాం. చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది కదా, ఇది కూడా అప్పుడు అలాగా వేసేసుకోవాలి. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. మ్యాంగో సబ్జా గింజలతో ఖీర్ లాగా, ఐస్ క్రీమ్ లాగా, దీన్నే మౌల్స్లో వేసుకుంటే కుల్ఫీ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మొత్తం తయారైపోయింది. ఓకేనా, టేస్ట్ వస్తుంది కదండి, యమ్మీ, వెరీ వెరీ టేస్టీ. ఇది అందరూ ఇలా ప్రిపేర్ చేసుకుని చూడండి, చాలా బాగుంది. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఈ ఎండాకాలంలో మనకి చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టుగా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా, నా ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు, చూస్తున్న వాళ్ళు అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.